మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్దమ్మ నరికేసిండు అంటే నాకేం అర్థం కావట్లేదు. 5 నిమిషాల క్రితం నేను మాట్లాడినా. వాడు సైకో అండి. వాడు వచ్చిందంటే నా పిల్లల్ని నరుకుతాడు, మమ్మల్ని నన్నైతే పక్కా నమ్ముతాడు. మావాడు ఇద్దరు ఒక తండ్రి ఒక తల్లి కదా. నీ మీద ఎందుకు కోపపడి మా ఆడి మీద ఎందుకు హ్యాపీగా ఉన్నా ఎట్లున్నా అంటే మంచిగున్నా తిడతానే ఉంటాడు, ఎట్లున్నా తిడతానే ఉంటాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాకపోతే మహబూబాద్ జిల్లాలో నెలకూరు మండలంలో ఉన్నటువంటి ఆర్ల గ్రామంలో మొత్తం పండుగ పూట అయిపోయి తెల్లారి మొత్తం ఒక గ్రామంలో విషాద అలుముకున్నాయి. ఒక ఇంట్లో భార్యని అతి కీలకంగా గొడ్డలతో నరికి సందర్భంలో కూడా బంధువుల తీవ్ర కోపోద్యుక్త అవుతున్నారు. అసలు మరి ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళ బంధువుల మాట అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, ఏం జరిగింది? మా పాప ఉందండి. మా పాప చూస్తుండగానే గొడవలతో నరికేసి. మీ పాప లైవ్ లో ఉందా? లైవ్ లో ఉందండి. మా పాప లైవ్ లో ఉంది. గొడవలతో నరికి మా వదిన వాళ్ళ ఇంటికి బంధువుల గీతం పండగ సెలవుల కోసం పోయింది. లైవ్ లో నరికేసేసి అంబర్ ఇట్లా వేసుకొని ఇట్లా మీసం దువ్వేసి డైరెక్ట్ లైవ్ లో నరుకుతాడు. మా పాప ఉందండి. అంత చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంబర్ వేసుకొని అంటూ మీసాలు అంతా ఏమొచ్చింది అంత? అంటే మనకంటే మన పాప బంధువుల టైప్ లో పోయిందండి. మా పాప ఏమంటే అప్పుడు సడన్ గా డాడీ నరుకుతుందని చెప్పి వీడియో కాల్ కూడా చేసిందండి. వీడియో కాల్ మీ దగ్గర ఉందా? ఉంది. వీడియో కాల్ చేసిందండి. మేము అప్పటికప్పుడు మనం సడన్ గా రికార్డ్ చేయలేం కదా, వీడియో కాల్ తీయలేం కదా. ఎమ్మటే ఆన్ ద స్పాట్ ఏందని చెప్పి పక్క నుంచి కూడా ఫోన్ చేసిన, పక్క నుంచి అతను మాట్లాడిండు, కాల్ రికార్డ్ తీపిస్తా ఏంటంటే అయిపోయింది అన్న, చచ్చిపోయిందని చెప్పిండు. మన కారణం మాకు తెలియదు కదండి. మనం మద్యం కావాలని చంపిండు, మద్యం కూడా వేయలేదంట. కొట్టిండు. మా వదిన నేను నెల రోజులు తీసపోయినా, నేను చదువుకుంటా అని చెప్పి తీసపోయినా, మళ్ళీ మంచితనంగా వచ్చిండు, మంచితనం తీసుకొచ్చుకుంటూ బతికిండు. 2-3 సార్లు కూడా చాలా సార్లు కొట్టిండు. లాస్ట్ ఈ మధ్యలో కూడా చంపుతా అని చెప్పి బెదిరించినప్పుడు కూడా ఆ మీద హౌస్ లోన్ తీసుకుంటూ దగ్గర 12 లక్షలు 10 లక్షలు తీసుకుంటూ ఈ చంపేస్తే లోన్ బుడిపోయిద్ది అని చెప్పి కూడా మాట్లాడింది. అది అంటే ఒక భార్య భర్తలు హౌస్కి వాళ్ళ కుటుంబ సభ్యులు దానిలో ఈ విధంగా ఉంటది అంటవా? ఉందండి. వాళ్ళ కుటుంబ సభ్యులు కదా హౌస్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మాకు కూడా చెప్పాడు కదా, హౌస్ తీసుకున్నాడు, ఆమె పేరు మీద తీసుకున్నాడు, చంపుతా బేరేస్తా అని చెప్పిండు. ఆమెకి ఏదో బంగారం చూపించిండు, లోన్ తీసుకుండు. విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాడు. ఆయన తాగుతాడు, తాగిండు అంటే భార్య పిల్లలు నా వాళ్ళు పక్క వాళ్ళు ఏం తెలియదు ఆయనకు. ఆయన ఒక సైకో మెంటాలిటీ. యాక్చువల్ గా చాలా సార్లు గొడవ ఆమె కొట్టడం చేయడం చేస్తే తట్టుకోలేక మందాగి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పిల్లల ముఖం చూసి మేము ఇప్పుడు మా చిన్నమ్మ బిడ్డ మా చెల్లె అయినా కానీ పిల్లల ముఖం చూసి ఆయన నువ్వు ఏమైనా చేసుకుంటాం, మా నాన్న మా మామయ్యలు కొట్టిర్రు అనేది ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అవుతో ఎంతనే ఎన్నడు కానీ మేము అడగకపోయేది. ఆయనకు చులకన అయిపోయింది, ఎవరు లేరు మందలు ఇచ్చేటోళ్ళు లేరు. అదే ఇల్లు కట్టుకున్నారు సొంతంగా, 2 కొడుకులు ఉన్నారు, పెద్దగా మంచి ఇల్లు కట్టుకున్నారు సొంతంగా. మా చెల్లె మస్తు కష్టం చేస్తుంది. ఇంట్లో చికెన్ షాపు చిన్న షాప్ పెట్టుకున్నారు. నిన్న కూడా 40,000 రూపాయల చికెన్ అమ్మిందట ఒక్కతే. ఈ రోజు కూడా పొద్దున దసరా పండుగకి నిన్న ఈ రోజు కూడా ఉదయం దగ్గర 25,000-26,000 రూపాయల చికెన్ అమ్మిందట అప్పటికి. ఈ రోజు కూడా. అయితే విషయం ఏంటంటే ఈయన లోన్ తీసుకున్నాడు. ఏదో బయట సంబంధాలు అది అని వాళ్ళు వీళ్ళు చెప్తా అంటే వినడం. సరే కామన్ భార్యను చూసుకున్నాడు, ఎవడు ఇవ్వాలి రేపు బయట ఉన్నా అనుకున్నా తప్ప ఇంత సాహసం చేస్తారని తెలియదు. అయితే ఆ సంబంధం పెట్టుకున్న ఆమె భర్తను 4 కలిసి చంపారు వీళ్ళు. ఆ కేసు కూడా ఇంకా అయిపోలేదు. ఈయన వేరే వివాద సంబంధం పెట్టుకుంటే జైలు పోయింది. జైలు పోయినారు, అది నడుస్తూనే ఉంది. ఇంకా కొట్లు పోలే, ఇంకా అది నడుస్తూనే ఉంది. అయితే దానికి దీనికి సంబంధం ఉందండి ఏమన్నా? యాక్చువల్ గా ఈమె అడ్డం లేకపోతే ఇటు ఇది ఒకటి లోన్ ఒకటి పోతుంది. ఈమె పేరు మీద ఉన్నది కదా, ఆమె దగ్గర కావచ్చు. వేరే దీంట్లో వేరే ఆలోచించాల్సిన పని లేదు సార్. ఒకటే డైరెక్ట్ ప్లాన్ మర్డర్. కావాలని ఖచ్చితంగా మర్డర్ చేసి ఈ మర్డర్ తొలగించుకుంటే ఇటు 10 lakhs లోను సంబంధం ఉండదు. ఇంకొకటి ఏంది, ఆమెకు ఫ్రీగా అడ్డు చెప్పేటోడు ఉంటాడు ఇక, ఆమెతో ఫ్రీగా ఉండొచ్చు. ఇక అట్లా ఆమె కొంచెం సౌండ్ పాడట, ఎకనామికల్ గా మంచిగా ఉన్నది ఆమె. అప్పుడే కేసు పెట్టి వారం రోజులు కూడా మర్డర్ చేసి వారం రోజులు లోపల ఉండలేదు. అప్పుడే కేసు పెట్టినాం, అన్ని రాతలు పూతలు రాస్తారు. కేసు అంటే ఇట్లా చంపిండని చెప్పేసి పెట్టినాం.
ముద్దరికి ఇక్కడ స్థానిక మాత్రం అన్న, కఠినంగా చర్య తీసుకోవాలి. బంధువులు కూడా అక్కడ అంటే గతంలో కూడా ఆయనకి వేరే మహిళతో వివాహ సంబంధం ఉంది. ఆ విషయంలో కూడా కొన్ని జైలు పోయి ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన లోన్ కూడా తీసుకున్నాడు వాళ్ళ భార్య పేరు మీద కూడా. ఒకవేళ భార్య చనిపోతే కూడా ఈ లోన్ మొత్తం మాఫ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వివాహ సంబంధంగా అడ్డు తిరుగుతుందని చెప్పేసి ప్రీ ప్లాన్ గా ఒక పథకం ప్రకారమే మడ్డ చేసి చెప్పేసి బంధువులతో ఆరోపిస్తారు.